హైదరాబాద్ ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించిన జీహెచ్ఎంసీ నిధుల్ని ఓల్డ్ సిటీకి మళ్లిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. విధులకు వెళుతున్న జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ని వెళ్లకుండా బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. కార్పొరేటర్లకి నిధులు ఇవ్వకపోతే ట్యాక్సులు కూడా వసూలు చేయవద్దని జోనల్ కమిషనర్ కి సూచించారు. వెంటనే ఎల్బీనగర్ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం 100 కోట్లు కూడా ఎల్బీనగర్ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడంలో పూర్తిగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో విఫలమైంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వ హయాంలో తప్పకుండా న్యాయం చేస్తారనుకుంటే గత సంవత్సరం నుంచి కూడా ఎక్కడికక్కడ కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా మొన్న వరదల్లో రోడ్లు కొట్టుకోపోయినాయి. మేము జోనల్ కమిషనర్ గారిని మా ఆఫీసర్ని అడుగుతామన్నారు. సెంట్రల్ నిధులు రాగానే వెంటనే వీటిని ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కింద పెట్టినాం, వీటిని వెంటనే డెవలప్ చేస్తామన్నారు. ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ ఎప్పుడో కేంద్రం నుంచి వచ్చి దాదాపు 2 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు జిహెచ్ఎంసీకి నిధులు వేయలేదు. ఎక్కడ రోడ్లు ధ్వంసమైనాయి, మొన్న వర్షాకాలంలో ఎక్కడికక్కడ అక్కడనే నిలిచిపోయినాయి. గత 6 నెలల నుంచి హేమంత్ పటేల్ గారు వచ్చినప్పటి నుంచి మాకు 6 నెలల నుంచి పూర్తిగా నిధులు బంద్ అయినాయి. ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ ఎక్కువ ఉన్నారు, ఇక్కడ నిధులు ఇవ్వద్దు అనుకుంటున్నారా? జోనల్ గారు ప్రశ్నించడం జరిగింది. మాకు వారం రోజుల లోపల నిధులు, మేము అనుకున్న నిధులు గత పాత ఫైళ్లతో పాటు కొత్త ఫైళ్లు కూడా మంజూరు చేసి వెంటనే డెవలప్మెంట్ టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని డెవలప్ చేయకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అందరం పోయి ఖచ్చితంగా జోనల్ ఆఫీసర్ అవసరం అనుకుంటే హెడ్ ఆఫీస్ కూడా ముట్టడించి మేము ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తామని చెప్పి, ప్రజల తరఫున నిలదీస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి